బూతుల దగ్గర ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి. బయట నియోజకవర్గాల నుంచి కొన్ని వందల మంది తెలుగుదేశం కార్యకర్తలు వచ్చి మా ఏజెంట్ల మీద దాడి చేస్తుండ్రు. అవన్నీ పోలీసులకు కాబట్లా. నేను ప్రశాంతంగా నా ఇంట్లో ఉంటే, నేను ఈ మున్సిపాలిటీలో నేను ఓటర్ని, నా ఇల్లు ఇది, నేను నా ఇంట్లో ఉంటే దౌర్జన్యంగా వచ్చి నన్ను అరెస్ట్ చేసుకుని ఈడ్చుకొని అరెస్ట్ చేసుకొని పోతా ఉన్నారు. కేవలం ఇప్పటికే మా ఏజెంట్ల మీద బయట నుంచి వచ్చిన వాళ్ళతో దాడులు చేయిస్తుండ్రు. ఇప్పటికే మళ్ళీ నన్ను ఈ మాదిరి అరెస్ట్ చేస్తామంటే కేవలం మా కార్యకర్తలు, మా ఏజెంట్లు, మా నాయకుల స్థైర్యం దెబ్బతీయడానికి ఇటువంటి తప్పుడు పనులు పోలీసులు చేస్తూ ఉన్నారు. పోలీసులు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు బూతుల దగ్గరికి పోయి బయట నుంచి వచ్చిన వాళ్ళని ఫస్ట్ వెనక్కి పంపించాలా, సజావుగా పోలింగ్ జరిగేదానికి సహకరించాలి. కానీ ఆ పని మాత్రం చేయడంలా. చేయాల్సిన పని తప్ప మిగతా అన్ని పనులు చేస్తుంటారు. ఇప్పుడు కొత్తపల్లిలో మీరు కనుక్కోండి, కొత్తపల్లిలో మా ఏజెంట్లు అందరూ పోతున్న కారును దాడి చేసి, కారులో ఉన్న మా ఏజెంట్ల మీద దాడి చేసి లోపలికి పోకుండా అడ్డుకుంటా ఉన్నారు. తుమ్మలపల్లి దగ్గర దాదాపు ఒక 100 మంది బయట నుంచి వచ్చిన వాళ్ళు కర్రలు పట్టుకొని ఉన్నారు. అంటే మాకు ఆ పని చేయడం పెద్ద విషయం కాదు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ వాళ్లకు అడుగడుగున ఆ పనికి పోలీసులే సహకరిస్తుండ్రు. ఎక్కడన్నా ఇంకా కర్రలు తక్కువైతే పోలీసులు లాఠీలు సైతం ఇచ్చే పరిస్థితుల్లో పోలీసులు ఉన్నారు. అంటే అంత అధ్వానంగా the worst policing ever seen in the history of Andhra Pradesh. The worst policing ever seen in the history of Andhra Pradesh. Chandrababu Naidu garu, you are a biggest failure. ఇంత అప్రజాస్వామికంగా నువ్వు ఎన్నికలు జరుపుతా ఉన్నావు. దీని బదులు ఎన్నికలు రద్దు చేసి కొత్త చట్టం ఫామ్ చేసుకుని అన్ని నువ్వు నామినేషన్ బేసిస్ లో చేసుకోవడం మంచిది. ఎటువంటి నోటీస్ లేదు, కారణం లేదు, పొద్దున్నే ఇంటి దగ్గరకు వచ్చి ఈడ్చుకొని పోతా ఉన్నారు. నో రీజన్స్, నో నోటీస్, పొద్దున్నే ఇంటి దగ్గరకు వచ్చి ఈడ్చుకొని పోతా ఉన్నారు. నేను 10 రోజులుగా వీళ్ళని మంగపోతున్నా, సజావుగా జరపండి, నేను అన్ని రకాలుగా సహకరిస్తా అని. సజావుగా జరిపే వాళ్ళనేమో ఈడ్చుకొని పోతా ఉన్నారు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసే వాళ్ళు, బూతుల దగ్గర గలాటలు చేసే వాళ్ళని మాత్రం బూతుల దగ్గర పెట్టినారు. దట్టు బయట నియోజకవర్గాల నుంచి వచ్చింది. ఈరోజు 15 బూతుల్లో కనీసం అంటే 2000 మంది బయట నియోజకవర్గాల నుంచి, ముఖ్యంగా జమ్మలమడుగు నుంచి, కమలాపురం నుంచి, ప్రొద్దుటూరు నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చి ఇవాళ మా వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. పోలీసులే దీనికి అవినాష్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు బయటి నియోజకవర్గాల నుంచి టీడీపీ కార్యకర్తలు వచ్చి మాపై దాడులు చేస్తున్నారు. అయినా సరే పోలీసులు వారిని అడ్డుకోవట్లేదు, పైగా వారికి సపోర్ట్ చేస్తున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక వర్స్ట్ పోలీసింగ్ని ఇప్పుడు నేను చూస్తున్నాను. అక్కడ అడ్డుకోవాలి, కానీ ఇంట్లో ఉన్న నన్ను, ఈ మున్సిపాలిటీ ఓటర్నైనా నన్ను, ఇంట్లో ప్రశాంతంగా ఉన్న నన్ను అడ్డుకొని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. ఇది అప్రజాస్వామికం అంటున్నారు అవినాష్ రెడ్డి. కొద్దిసేపటి క్రితం అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి కడపకు తీసుకెళ్లారు.